మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. గిరిబాబు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, జిఎస్టీ 2.0 సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతుంది. సో అసలు ఎందుకంటారు జిఎస్టీ 2.0ని తీసుకురావడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? అండ్ ఇది కానీ అంటే ఇది ఇవాళ నుంచి పూర్తి స్థాయి అమల్లోకి రాబోతోంది కాబట్టి దీని ద్వారా ప్రజలు ఎటువంటి లబ్ధి పొందబోతున్నారు, అదేవిధంగా ఇది మన ఆర్థికాభివృద్ధికి ఎటువంటి తోడ్పాటుని ఇవ్వబోతోంది అంటారు? అండ్ అదేవిధంగా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి కూడా ఏ రంగాలు మంచి వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందంటారు? అండ్ మరొక మాట ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి భారం పడుతుందంటూ కూడా ఒక మాట చెప్పడం, ఆదాయం కోల్పోతుంది, ఆదాయం కోల్పోతున్నట్టు కూడా ఒక మాట చెప్పారు కదా. ఒక్కసారి ఈ జిఎస్టీ 2.0ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు యాక్చువల్గా జిఎస్టీ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది 2017 జూన్ 1 నుంచి. జిఎస్టీకి ముందు ఇండియాలో రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ముఖ్యంగా తర్వాత టోల్ ట్యాక్స్ అని, ఇట్లా రకరకాలు ఉంటే వాటన్నిటి ఏకీకృతం చేసేసి సింగిల్ ట్యాక్స్, యూనిఫైడ్ ఇండియా, యూనిఫైడ్ ట్యాక్స్ జిఎస్టీ తీసుకొచ్చారు. ఏ దేశంలో అయినా సరే జిఎస్టీ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏదైతే బేస్ స్లాబ్స్ ఉంటాయో అవన్నీ కొంచెం హై లెవెల్లో ఉంటాయి. నెమ్మదిగా ప్రజలకి ఈ ట్యాక్స్ సిస్టమ్ అంతా అలవాటు పడి స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత రెడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇండియాలో కూడా అదే జరిగింది. 8 years తర్వాత ఇప్పుడు జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు. ఉన్న 5 స్లాబుల్ని తగ్గించేసి 2 స్లాబులు చేసేసారు. 5 and 18%. 28ని పూర్తిగా ఎత్తేసి దాన్ని 18లోకి మెర్జ్ చేసేసారు. మెర్జ్ చేసి మేజర్గా ఏవైతే 28లో ఉన్నాయో హై ట్యాక్సబుల్ జోన్లో ఉన్నాయో వాటి 18 తీసుకొచ్చేసారు. కొన్నిట్లో తీసేశారు. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 0 చేశారు, ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ 0 చేసేసారు. ఇలా చాలా వరకు ఎక్కడెక్కడైతే ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయో మాకు జిఎస్టీ 0 చేసేయండి, తగ్గించడంలో అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక కొత్త రకమైన జిఎస్టీ 2.0ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది నిజంగా చాలా మంచి పరిణామం. నెక్స్ట్ జెన్ చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఇదే సంవత్సరం 2025లో ఇంకొక హిస్టారికల్ ఈవెంట్ జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ 12 lakhs వరకు ట్యాక్స్ లేకపోవడం, ఎంప్లాయీస్ అయితే 12.75 దాకా ట్యాక్స్ లేకపోవడం. ఈ 12 lakhs ట్యాక్స్ లేకపోవడం అనేది చాలా మందికి ఎలా ఫీలింగ్ ఉంటారంటే 1,00,000 సంపాదిస్తున్నా చేతిలో రూపాయి ఉండట్లేదు, 1,00,000 సంపాదిస్తున్నా చేతిలో రూపాయి ఉండట్లేదు. ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మీరు 1,00,000 సంపాదిస్తున్నా, సంవత్సరం 12 lakhs కదా, ఒక ట్యాక్స్ కట్టక్కర్లేదు అంతే. దాంతో అందరికీ ఒక ముందే బడ్జెట్లోనే ఒక దీపావళి ఇలాంటి ఈవెంట్ వచ్చేసింది. అది హ్యాపీ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇంకొకటి ప్రజల చేతుల్లో ఆ మిగిలిన 1,00,000 రూపాయల్లో జిఎస్టీ రూపంలో చాలా పోతున్నాయి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వచ్చిన డబ్బులు ఇవి, దీన్ని మళ్ళీ నేను ఏరిగొన్న జిఎస్టీ ఉంటుంది, అది హైయెస్ట్ స్లాబ్లో ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంది. సో దానికోసం ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి, వాళ్ళ పర్చేజ్ పవర్ ప్యారిటీ పెరగడానికి, కన్జంప్షన్ పెరగడానికి అన్ని విధాలుగా ఇది గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది జిఎస్టీ 2.0. దీని వెనక 2 angles ఉన్నాయి ఇంపార్టెంట్. ఏంటంటే ఒకటి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్కి డైరెక్ట్గా ట్యాక్స్ తగ్గిపోతుంది. పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీ అమౌంట్ ఏదైతే పే చేసేవాళ్ళు ఎవరికి అది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కనుక ఆ మేరకు వాళ్ళకి సేవింగ్స్ పెరుగుతాయి. ఈ పెరిగిన సేవింగ్స్ ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ ఎక్కడి చోట ఖర్చు పెడతారు కదా. ఖర్చు పెట్టడం వల్ల ఇంకా ఎకానమీ బూస్ట్ అవ్వడానికి చాలా స్కోప్ వస్తుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రావడమే కాకుండా పర్సంటేజ్ తక్కువ ఉంటే అందరు కూడా జిఎస్టీలోనే బిల్ తీసుకోవడానికి, జిఎస్టీ కడుతూ బిజినెస్ చేయడానికి మొగ్గు చూపడతారు. ఇదివరకు ఏమైపోయింది, మీరు ఏ బిజినెస్ దగ్గరికి వెళ్ళినా కూడా నెంబర్ 1 నెంబర్ 2 విత్ బిల్ వితౌట్ బిల్. ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ ఆ ట్యాక్స్ అల్టిమేట్గా వెళ్ళి కన్జ్యూమర్ పడుతుంది. కానీ కన్జ్యూమరే కట్టాలి అది. కనుక ట్యాక్స్ లేకుండా, బిల్ లేకుండా, బిల్ తోటి అని 2 రకాల బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ట్యాక్స్ తగ్గడం వల్ల ఉండే పెద్ద అడ్వాంటేజ్ అదే మనకు. సో అందరూ కూడా బిల్ తోటి బిజినెస్ చేయడం వల్ల టర్న్ ఓవర్ క్లియర్గా రిజిస్టర్ అవుతుంది. ఓవరాల్గా అందరికీ పడే ట్యాక్స్ తగ్గిపోతుంది. కనుక అందరూ పే చేయడానికి రెడీగా ఉంటారు. దీనివల్ల ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సేషన్ పెరిగిపోతుంది. సో అది మంచిది గవర్నమెంట్కి యాక్చువల్గా. ఇప్పుడు షార్ట్ టర్మ్ నెక్స్ట్ 2 to 3 monthsలో రెవెన్యూ కొంచెం తగ్గినట్టు కనపడ్డప్పటికీ ఇప్పుడు ఈ October 1 నుంచి మళ్ళీ ఇంకొక రూల్ పాస్ చేసింది ఆర్బీఐ ఇండైరెక్ట్గా. ఎట్లా మన అందరికీ బ్యాంకులకు కూడా మీరు 500 రూపాయల నోట్లు ఏటీఎంలో పెట్టొద్దు, ఓన్లీ 100 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇంతవరకు పెట్టాలి, 500 నోట్లు పెట్టొద్దు అని వాళ్ళు ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించారు. ఎందుకు అంటే ఈ 500 రూపాయల నోట్లు మార్కెట్లో చలామణి అయితే అగైన్ క్యాష్
ఎకానమీ వృద్ధి చెందడానికి స్కోప్ దొరుకుద్ది. దాన్ని తీసేసేయాలి సిస్టంలో నుంచి, తగ్గించాలి. తీసేయాలంటే తగ్గించాలి. తగ్గించడం వల్ల ఏమైపోతుంది, క్యాష్ ఉండదు కదా, అందరు కూడా యూపీఐ ఐడి ద్వారా, బ్యాంక్ ద్వారా, క్రెడిట్ కార్డ్స్ ద్వారా, డెబిట్ కార్డ్, ఏటీఎం ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఈ ఇంక్లూజన్ పెరిగిపోయినట్టే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ పరిధిలోకి వచ్చేస్తారు. మనం రీసెంట్ కర్ణాటకలో పానీపూరి వాళ్ళకు అతనికి 40 లక్షల ట్యాక్స్ 30 లక్షలు వచ్చిందని, మన టీ స్టాల్ అతనికి 30 లక్షలు వచ్చిందని, వాళ్ళ పేరుకు టీ స్టాలే అంటే రోజు మొత్తాన్ని కలిపి ఒక 1000 ఛాయలు అమ్మితే అన్ని ఛాయలు కలిపి ఇంటూ 10 రూపాయలు లెక్కేసుకుంటే ఆ టర్న్ ఓవర్ ఎక్కడికో పోద్ది, కానీ ట్యాక్స్ ఉండదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ సిస్టంలోకి తీసుకొస్తే, వాళ్ళందరూ కూడా యూపీఐ ద్వారా పే చేస్తే, క్యాష్ అనేది తగ్గించేస్తే ఆటోమేటిక్గా అలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తే ట్రాన్స్ఫర్ పెరిగిపోతుంది. సో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ట్యాక్స్ తగ్గించి ప్రజల జేబుల్ని కొంచెం కాపాడదామనే కాకుండా ఈ ట్యాక్స్ తగ్గితే అందరూ ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తారు, అందరూ ఈ సర్కిల్లోకి వచ్చేస్తారు. కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్గా. ఆ కలెక్షన్స్ పెరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ లాస్ అవ్వదు, ఇంకా రెవెన్యూ పెరుగుతాయి ఇంకా. కనుక ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర ఒకతను పాలు అమ్ముతారు, ఒకతను పాల వెండర్ ఉంటాడు, చాలా చిన్న పర్సన్. అతను రీసెంట్ నాకు వచ్చేసారి నాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చి చూపించాడు. ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయట్లేదు, కానీ బ్యాంకులో విపరీతంగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, యూపీఐ ద్వారా పాలు అమ్ముతున్నాడు, చేస్తున్నాడు. వచ్చేసింది తీరా ఆన్లైన్ మన ఐటీ లాగిన్ క్రియేట్ చేసి చూస్తే అది 30 నుంచి 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ కనబడుతున్నాయి. క్రెడిట్ కార్డ్ ఏంటి, నార్మల్ ట్రాన్సాక్షన్ ఏంటి, మేజర్గా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్లో లావాదేవీలు, ఏఐఎస్ రిపోర్ట్ అయ్యాయి మొత్తం. అతను ఐటీఆర్ ఫైలింగే చేయలేదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేస్తారు కదా సిస్టంలోకి. ఎట్ ద సేమ్ టైం ఈ జిఎస్టీ పరిధి కూడా మనకు పర్సంటేజ్ స్లాబ్ తగ్గించేస్తే దాదాపుగా అందరు బిజినెస్ మ్యాన్స్ కూడా వైట్ బిజినెస్ చేయడానికే మొగ్గు చూపిస్తారు. ఆటోమేటిక్ గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుద్ది ఫ్యూచర్లో. కనుక పెరగడమే కాదు, మనకేమో ట్యాక్సెస్ తగ్గడం వల్ల చేతిలో ₹4 మిగులుతాయి. మిగిలడం వల్ల మనము కొంచెం వేరే స్పెండ్ చేసుకోవడానికి, ఇట్లా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవడానికి, వేరే దానికి పనికి వస్తూ ఉంటాయి. కనుక మన చేతిలో ₹4 మిగిల్చడము, గవర్నమెంట్ అందరిని ఇంట్రొడ్యూస్ చేయడం ఈ ఫీల్డ్లోకి, తద్వారా టర్న్ ఓవర్ పెరగడము, గవర్నమెంట్ రెవెన్యూ తాత్కాలికంగా 2.5 lakh తగ్గినప్పటికీ మీరు రాబోయే నెక్స్ట్ 6 months చూడండి. ఇప్పటి వరకు ప్రజెంట్ గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ కలెక్షన్స్ అంటే నియర్ బై 2 lakh crores వస్తూ ఉంటాయి. ఏది జిఎస్టీ కలెక్షన్స్ 1.9 lakh, 1.8 lakh, 2 lakhs నియర్ బై వస్తాయి. బట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ మోర్ దాన్ 2 lakh crore కలెక్షన్స్ పర్ మంత్ బికాస్ ఆఫ్ దిస్ రిడక్షన్ ఆఫ్ ట్యాక్సెస్. ఈ ట్యాక్స్ రిడక్షన్ చేయడం వల్ల అందరూ ఇంక్లూజివ్ ఆఫ్ పెరగడం వల్ల, ఇంక్లూజివ్ ఆఫ్ బేస్ పెరగడం వల్ల, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, మొత్తం ఫైలింగ్స్ ఇండియాలో 11 కోట్లు 12 కోట్లు దాటావు. ఫైలింగ్స్, నాట్ ద ట్యాక్స్ పేయర్స్. కానీ ఎంతమంది ఉన్నారు జనాభా? అట్లీస్ట్ మన దగ్గర 150 కోట్ల మందికి అందరికీ పాన్ కార్డు ఉండవు కదా. పాన్ కార్డు ఉండే వాళ్ళు తీసుకుంటే ఒక 60 కోట్ల మంది పాన్ కార్డులు ఉంటాయి. 60 కోట్ల పాన్ కార్డులలో ముసలోళ్ళు, యంగ్స్టర్స్ తీసేస్తే కనీసం ఒక 40 కోట్ల మంది ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఎంప్లాయో లేకపోతే బిజినెస్ ఏదో చేస్తుంటారు కదా. మరి కానీ రిజిస్ట్రేషన్సే లేవు వాళ్ళకు. ఓన్లీ రిజిస్ట్రేషన్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నాట్ ఈవెన్ 12 crores రిజిస్ట్రేషన్స్. దెన్ ట్యాక్స్ పేయర్స్ తీసుకుంటే నాట్ ఈవెన్ 1 crore. అందులో ఒక 1 lakh కంటే ఎవో ట్యాక్స్ పే చేసేవాళ్ళు గట్టిగా 20-30 లక్షల మంది కూడా ఉండరు. కానీ ఎంతమంది ఉన్నారు జనాభా? సో వీళ్ళందరూ ఈ పరిధిలోకి రావాలి అంటే ట్యాక్స్ స్లాబ్ తగ్గించాలి కొద్దిగా, దీన్ని రెగ్యులరైజ్ చేయాలి, దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. అదే గవర్నమెంట్ చేస్తోంది. చేస్తూ అందరినీ పరిధిలోకి తీసుకురావాలి. ఇది గవర్నమెంట్ యొక్క లాంగ్ టర్మ్ వ్యూ, విజన్ కూడా. ఆ విజన్ అనేది ఇప్పుడు మనం అమల్లోకి రాబోతోంది, చూస్తున్నాం కూడా మనం. సో ఈ 2.0 జిఎస్టీ వెనక చాలా ఆలోచన విధానం ఉంది. సో మనం ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు స్లాబ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని రకాల సిగరెట్స్, లిక్కర్స్ అలాంటివి 28% స్లాబ్లో ఉండేవి. అంటే హానికారక వస్తువులు వాటిని ఇంకా పెంచారు. అది ఎలాగో దానికి ఎక్కడి నుంచి కూడా నెగిటివిటీ రాదు, అది ఉండాల్సిందే. తర్వాత మన పెట్రోల్ జిఎస్టీ తీసుకురాలి ఇప్పటిదాకా. ఇంకా ఫ్యూచర్ లో మన జిఎస్టీ 3.0 తెస్తారేమో తెలియదు. పెట్రోల్ తెస్తే డైరెక్ట్ గా పెట్రోల్ రేట్ తగ్గిపోతుందిగా, ఎందుకంటే దాన్ని తీసుకొని పెట్రోల్ ని 18 కు 28% వేయాలి. ఇప్పుడు ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్ చేసేసుకుంటూ ఉంటాయి. సో అది ఎంత తగ్గించేసి స్టేట్ 40-50 రూపాయలు వేసుకుంటారు. అది అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 40-50% ఈజీగా. సో అంటే ఈ మన పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీస్కి వెళ్ళేదైతే 50% అయితే గవర్నమెంట్స్కి 50%. అది కాస్త స్లాబ్ తగ్గించేసి 28కో 30కో పట్టుకొచ్చేస్తే ఆటోమేటిక్గా కన్జ్యూమర్కి ఒక 15-20% తగ్గినట్టే కదా. సో అది ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్ తీసుకురావచ్చేమో తెలియదు మనకు. సో అలాంటి రెవల్యూషనరీ రిఫార్మేటివ్ స్టెప్స్ తీసుకున్నారు కాబట్టి అందుకే ఇది జిఎస్టీ 2.0 ఈజ్ అ రెవల్యూషనరీ చేంజ్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే మనకు నార్మల్గా నేను రీసెంట్గా ఒక షాప్కి వెళ్తే బిల్స్ చూశాను, మనం ఎంత జిఎస్టీ పే చేస్తూనే ఉంటారు. అది సో దాన్ని నేను కంపేర్ చేశాను, చాలా చేంజ్ కనిపిస్తుంది క్లియర్గా. సో అదంతా నాకు మిగిలినట్టే కదా. సో ఆ మేరకు నేను ఇంకొంచెం ఆ డబ్బులు ఏం చేస్తే ఇంటి పట్టుకోను, ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తా. ఎక్కువ స్పెండ్ చేస్తే ఏమైంది, అది
ఆటోమేటిక్గా బిజినెస్ ఎక్కువైతుంది, ఎకానమీలో క్యాష్ రొటేషన్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. అంతే కదా. సో నా బిల్లు ఇదివరకు 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, ఇప్పుడు 1000 అవుతుంది బిల్లు నేను కట్టేది, కానీ వస్తువులు ఎక్కువ కొనుక్కుంటా అంతే. అప్పుడు నేను బెనిఫిట్ అయినట్టే కదా. కానీ మీ టర్న్ ఓవర్ తగ్గిందా, అప్పుడు 1000 ఇప్పుడు 1000, నాకు ఎక్కువ వస్తువులు వస్తున్నాయి ట్యాక్స్ తగ్గడం వల్ల. కనుక ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్కి తాత్కాలికంగా తగ్గొచ్చు, కానీ రెవెన్యూ ఓవర్ పెరగడం చాలా పెరగడానికి స్కోప్. ఎప్పుడైతే మనము ట్యాక్స్ స్లాబ్స్ తగ్గిస్తామో లీకేజెస్ కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు డైరెక్ట్ బెనిఫిట్ తీసుకొచ్చారు కదా, ఇది మన ట్రాన్స్పరెన్సీగా ఎన్జిఆర్ఏ అని ఉంటుంది ఒకటి, ఇది మన నరేగా అంటే పనికి ఉపాధి పథకం. ఆ పథకంని కూడా ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ టు ఆధార్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల చాలా వరకు మనుషులు లేకుండా డ్రా చేసే ఈ లూప్ హోల్స్ అన్ని పోయాయి ఇప్పుడు. సో కంపల్సరీ బయోమెట్రిక్ ఉండాలి. పనికి ఆహార పథకం కింద ఆ పని చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది వాళ్ళకు. సో ఇలా చేయడం వల్ల లీకేజెస్ కట్ అయిపోయాయి మొత్తం. గ్యాస్ సబ్సిడీ అన్ని ఆధార్కి లింక్ చేయడం వల్ల సబ్సిడీస్ అన్ని కూడా లీకేజెస్ కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట, తగ్గించడం వల్ల లీకేజెస్ కట్ అయ్యి రెవెన్యూ పెరుగుద్ది. సో మరి ఇప్పుడు జిఎస్టీ 2.0 ఈ కొత్త చేంజెస్ వల్ల ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ఎటువంటి కొత్త మైలేజ్ని తీసుకురాబోతుంది, అండ్ సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ బాగా ఊపందుకునే అవకాశం ఉందంటారు? అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్, కన్జంప్షన్ సెగ్మెంట్. ఆల్రెడీ మేము మా క్లయింట్స్కి కన్జంప్షన్ ఫండ్స్ ఆల్రెడీ ఒక 6 months నుంచి స్టార్ట్ చేసాం యాడ్ చేయడం. ఎందుకంటే ప్రతి సైకిల్లో మార్కెట్ సైకిల్స్ ఉంటాయి, ఎవ్రీ 3-4 yearsకో సైకిల్ మారుద్ది మార్కెట్ది. ఆ మారే సైకిల్స్లలో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు డ్రివెన్ బై కన్జంప్షన్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్. ఈ కన్జంప్షన్ సెగ్మెంట్ ముందుండి నడిపిస్తుంది. ఈ కన్జంప్షన్ అనేది అన్నిటికంటే పెద్ద బెనిఫిషన్. ఈ కన్జంప్షన్లో కన్జ్యూమర్ స్టేపుల్స్, డైరెక్ట్ ఎఫ్ఎంసీజీ అండ్ దీనికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ అవుతాయి అందులో. అందుకని కన్జంప్షన్ సెగ్మెంట్ ఈస్ ది మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ సెగ్మెంట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇది డెఫినెట్లీ మార్కెట్కి చాలా పెద్ద ఊతం కల్పిస్తుంది. ఆల్రెడీ మార్కెట్స్ డిస్కౌంట్ చేసి ర్యాలీ అవుతున్నాయి కూడా, ఎందుకంటే ఈ సెగ్మెంట్ కూడా చాలా వ్యాస్ట్ పర్సంటేజ్ ఉంటుంది మార్కెట్లో. బ్యాంకింగ్ సెగ్మెంట్ 33-34% ఉంటుంది వెయిటేజ్ బ్యాంకింగ్ సెగ్మెంట్. దాని తర్వాత ఐటీ, ఇలా తీసుకుంటే ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ కూడా చాలా మంచి వెయిటేజ్ ఉంటుంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా ఎప్పుడు హై బీటా హై పీఈలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి ఇంకా మంచి గ్రోత్ ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ ఇస్ ద నెక్స్ట్ ట్రెండ్స్, నెక్స్ట్ సెక్టార్ విచ్ ఇస్ గోయింగ్ టు ర్యాలీ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకొకటి ఇంపార్టెంట్, ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఇన్సూరెన్స్, పర్టికులర్గా హెల్త్ అండ్ లైఫ్. ఇది జిఎస్టీ 18% ఉండింది, దాన్ని 0 చేయాలని, అందరికి చేరువ చేయాలని. సో ఇన్సూరెన్స్ నేను కట్టుకున్న ఇన్సూరెన్స్ కూడా నేను ట్యాక్స్ కట్టాలని చాలా జనాలలో ఉండేది. దాన్ని కంప్లీట్ 0 చేశారు. ఇట్స్ రియల్లీ 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 వెరీ వెరీ గుడ్ పరిణామం అది. దానివల్ల ఆటోమేటిక్గా నేను ఏమి ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నానో అది మొత్తం నాకే వర్తిస్తుంది. ఆ ప్రీమియం అంతా నా పాలసీకి వర్తిస్తుంది. నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టట్లేదు, కనుక నా అనారోగ్యానికి నేనే ప్రీమియం కట్టి నేను సేవ్ చేసుకుంటున్నా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇది చాలా మంచి ఫీలింగ్. కనుక ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో అది ఇండివిజువల్ పాలసీస్ మాత్రమే, గ్రూప్ ఇన్సూరెన్స్ కాదు ఇది. సో ఆ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీస్లలో టర్మ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, 0 జిఎస్టీ చేయడం అనేది చాలా చాలా మంచి పరిణామం. ఆ కంపెనీస్ కూడా చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. అందుకే స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇది ఆ సెగ్మెంట్లో కూడా తీసుకెళ్లే 5% స్లాబ్కో లేకపోతే ఎబో ఏం క్లాసెస్ ఏం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ 0 చేసి పడేశారు. సో దానివల్ల అందరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. హెల్త్ సెక్టర్ కూడా చాలా మంచి బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జిఎస్టీ 2.0 వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి, అండ్ ఇది కనుక పూర్తి స్థాయిలో మనకి అమల్లోకి రాబోతోంది కాబట్టి ఇది పూర్తి స్థాయి అమల్లోకి వచ్చాక మనం పబ్లిక్కి సంబంధించి అదేవిధంగా మన ఎకానమీకి సంబంధించి ఎటువంటి కొత్త వృద్ధిని చూడబోతున్నాం అనే దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.